నాలాగా టమాటా కెచప్ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రతి దాంట్లో టమాటా కెచప్ వేసుకుని తినేవాళ్ళు. అలాంటి హాయ్ గైస్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటో కెచప్. అదే అండి, టమాటో సాస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్లో వాటర్ వేసుకోవాలి. అందులో 2 లవంగ ముగ్గులు, దాల్చిన చెక్క, ఉంటే యాలకులు కూడా వేసుకోవచ్చు. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని టమాటా పళ్ళు కట్ చేసి వేసుకోవాలి. కారంకి తగ్గ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అవి బాగా ఉడికిపోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మొత్తం పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన అది వడకట్టుకోవాలి. లేదంటే గింజల్లా ఉండిపోతుంది. అదంతా వడకట్టుకోవాలి. వడకట్టినంత మొత్తం మెత్తని ప్యూరీలా వస్తుంది. ఆ వడకట్టిన టమాటా పేస్ట్ని అది మాత్రం పారేయకండి, కర్రీలో కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇదిగోండి, వేస్ట్ని కూడా పారేయకుండా వేసుకోవచ్చు కర్రీలో. ఇందులో కలర్ కోసం కొంచెం కారం, బెల్లం, షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇందులో వెనిగర్ వేస్తారండి. వెనిగర్కి బదులు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. మనం నిమ్మకాయ వేసుకున్న తర్వాత దగ్గరికి చిక్కబడిపోయే వాళ్ళ దగ్గరికి ప్లేట్లో వేసుకుంటే అటు ఇటు జారకూడదు. అంత కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి. ఉడికేటప్పుడు మాత్రం మూత పెట్టుకోవాలి, లేదంటే గ్యాస్ నిండా తుల్లిపోతుంది. చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోండి దగ్గరికి అయ్యేంత వరకు. ప్లేట్లు చెక్ చేసుకోవాలి, ఎలా ఉడికిందో తెలుస్తుంది. ప్లేట్లో వేస్తే అటు ఇటు జారకూడదు. ఇంకా జారుతుంది కదా, ఇంకొంచెం తిగ్గా అవ్వాలి. తిగ్గా అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గ్లాస్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. దీంతో రెసిపీస్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చిందనే కదా అర్థం. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అబ్బా. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.